అర్ధరాత్రి విద్యార్థులను బాత్రూంలోకి తొంగి చూస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు. ఇక ఎమ్మెల్యే చెప్పినా కూడా పట్టించుకొని పోలీసులు అర్ధరాత్రి ఒక మహిళ స్వేచ్ఛగా రోడ్డులో తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని చెబుతుంటారు. కానీ స్వాతంత్రం వచ్చి 78 గడుస్తున్నా ఒక్క మహిళ రోడ్డుపై నడవటం సంగతి అటుంచితే ఒక అత్యున్నతమైన యూనివర్సిటీలో వాష్రూంలో కూడా విద్యార్థినులకు భద్రత లేకుండా పోయింది. వినేందుకు ఇది ఆశ్చర్యకరంగా ఉన్న అనంతపురం జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఒక మహిళా ఎమ్మెల్యే ఇలాకాలో విద్యార్థుల ప్రైవసీకి రక్షణ లేకుండా పోయింది. బుక్కరాయ సముద్రం మండలంలోని సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులకు రక్షణ లేకుండా పోతుంది. జంతులూరు వద్ద ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో గత కొన్ని రోజులుగా విద్యార్థుల వాష్రూంలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు తొంగి చూస్తున్నారు. గతంలోనే ఇది గుర్తించిన విద్యార్థులు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. అయితే అప్పట్లో బుక్కరాయ సముద్రం పోలీసులు దీనిపై చాలా నిర్లక్ష్యంగా వహించారని విమర్శలు కూడా అప్పట్లో వెల్లువెత్తాయి. పైగా ఎమ్మెల్యే అయిన బండారు శ్రావణి యూనివర్సిటీకి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కూడా ఆమె ఆదేశించారు. అయితే ఇప్పటి వరకు ఆ మహిళా ఎమ్మెల్యే ఆదేశాలను పట్టించుకోలేదు పోలీసులు. ఇక విద్యార్థులు అంతకంటే రక్షణ లేదని వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆదివారం రాత్రి కూడా కొందరు గుర్తు తెలియని ఆగంతకులు తమ వాష్రూంలోకి తొంగి చూస్తుండటాన్ని విద్యార్థులు గమనించారు. ఇక వెంటనే కేకలు వేయగా గుర్తు తెలియని వ్యక్తులు అక్కడి నుంచి పరారైపోయారు. ఇక వెంటనే విద్యార్థులు ఈ విషయాన్ని మరోసారి పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. వారి నుంచి నిర్లక్ష్యపు సమాధానం మళ్లీ వచ్చిందంటూ అర్ధరాత్రి వేళ రోడ్డుపై బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఒక సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులకు రక్షణ లేకపోవటం ఏంటని తీవ్ర స్థాయిలో వారి తల్లిదండ్రులతో పాటు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుక్కరాయ సముద్రం పోలీసులపై గత కొన్ని రోజులుగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఒక యూనివర్సిటీలో విద్యార్థులకు ఇలాంటివి జరుగుతున్నా కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే చర్యలకు ఆదేశించినా ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.